హలో అండి. నమస్తే. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో అందరూ ఇష్టంగా తినే వెజ్ మంచూరియా. ఈ వెజ్ మంచూరియాని ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడైతే వెజ్ మంచూరియాకి సాస్‌ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్‌లో 2 పెద్ద సైజు టమోటాలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్‌ని స్ట్రైనర్‌లో వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పుని, 1 టీ స్పూన్ చక్కెరని వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్‌ని మీడియంగా పెట్టుకొని ఇలా కలుపుకుంటూ టమోటా పేస్ట్‌లో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోయి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే టమోటా సాస్ రెడీ అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సాస్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియాకి వెజిటబుల్స్‌ని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకొని ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకోవాలి. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని, ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుముని ఒక కప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకొని ఈ మసాలా పౌడర్స్, కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి అన్నీ కూడా వెజిటబుల్స్ అన్నిటికీ మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెజిటబుల్ మిక్చర్ లూజ్‌గా ఉన్నట్లయితే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకొని గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియాని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకొని ఈ మంచూరియాని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని మంచూరియా బాల్స్ అన్నింటినీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతో కదపకుండా మంచిగా వేగి పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ రెండు వైపులా కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచూరియా బాల్స్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మంచూరియా బాల్స్ అన్నింటినీ కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఈ ప్లేస్లో మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా సాస్ని వేసుకొని ఒక అర నిమిషం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియాని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా వెజ్ మంచూరియాని వేసుకున్న తర్వాత సాస్ మొత్తం ఈ మంచూరియాకి పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం ఇలా కలిపేసుకుంటే చాలా టేస్టీగా వెజ్ మంచూరియా రెడీ అయిపోతుందండి. ఇలా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ వెజ్ మంచూరియాని చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.